వాలి భుజబలంలో అజయ్, వరములెన్నో పొందినవాడు. అందుచేత వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం, అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు, క్షమించండి. నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కోల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. నా శక్తి నిరూపించే అవకాశం లభించినందుకు సంతోషం. పదండి, మన అక్కడికి వెళ్దాం. మహాద్భుతం. ప్రభు, శ్రీవారి అనంతమైన శక్తి సామర్థ్యాలను సందేహించినందుకు క్షమించండి. వాలిని చంపడం మీకు సాధ్యమేనని రుజువైనది. అలాంటి సందేహం నాకేనాడూ లేదు. పదండి, పోదాం. ప్రభు, ఇందులో ఉన్న ఆభరణాలు కొన్నాళ్లకు ముందు ఆకాశం నుండి జారిపడ్డాయి. పుష్పక విమానంలోని ఒక స్త్రీమూర్తి వీటిని పడేసింది. ఇవిగో. సీత, వైదేహి, ప్రాణప్రియ, సీత, జానకి, లక్ష్మణ, ఇటు చూడు. ఈ ఆభరణాలు సీతవేనా? నా కన్నీటి కళ్ళకేమీ తెలియటం లేదు. పరిశీలించి చెప్పు. అన్నా, ఈ అందెల వదిన గారివేనని నాకు నిస్సందేహంగా తెలుసు. నిత్యము ఆ పాదాలకు నమస్కరించే నాకు ఇవి సుపరిచితాలే. మిగిలిన ఆభరణాలు నేనెన్నడూ చూడలేదు. ఆహా, లక్ష్మణుని వంటి సహోదరుడు ఈ లోకంలో ఉంటాడా? మిత్రమా, చెప్పు. నా దేవి ఎదుకుగా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలుసా? ప్రభు, దయవుంచి ఆందోళన చెందకండి. సాధ్యమైనంత త్వరలోనే సీతాదేవిని మేము వెతికి తీసుకొస్తాం.